హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ఇప్పుడు ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు మనం హెమ్మింగ్ వర్క్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఎంతైతే పొడవు ఉందో మనకి పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ముందుగా ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి లూజ్ హ్యాండ్ పొడవు వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసాం కాబట్టి ఖర్చు భాగానికి ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో అంతవరకు తీసినట్లయితే మనకి చంక భాగం దగ్గర పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం పైకే మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి మనం క్లాత్ తక్కువైనట్లయితే ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు ముందుగా మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి, తర్వాత లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం స్ట్రైట్ తీసుకోవాలి. క్రొత్తగా నేర్చుకునేవారైతే టేప్ని ఉపయోగించుకోండి, ఒక 1.5 ఇంచ్ వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ఛానల్ నేమ్ అడుగుతున్నారు కదండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ పేరండి. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్లో వేసుకున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. చాలామందికి ఫోల్డింగ్స్ ఎన్ని తీసుకోవాలని అడుగుతున్నారు కదండి, మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనకి ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి మనం 2 పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతైతే పొడవు ఉందో అంతవరకు 2 ఇంచెస్ మనకి కాకుండా కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి క్లాత్ తగ్గినట్లయితే మనకి ఎక్స్ట్రా మనకి సరిపోదు కాబట్టి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది తక్కువ మనం మార్క్ చేసినట్లయితే. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ముందుగానే. మనకు సరిపోతుంది లేదో ఒకసారి ఆది బ్లౌజ్తో మీరు కట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎక్స్ట్రా తీసాను కాబట్టి సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్తోనే తీసాను కాబట్టి బ్యాక్ పార్ట్తోనే ఒకసారి కొలుసుకొని చూసుకోండి. ఎలా కొలుసుకోవాలనేది మీకోసం చూపిస్తున్నాను మీకు. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చంక భాగం అనేది మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి సరిపోతుంది. మనం 2 జాయింట్ చేసిన క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చూసుకోండి, 2 ఇంచెస్ ఉండే విధంగా. ఇప్పుడు మనది 2 హ్యాండ్స్ కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, మనకంటే ఇక్కడ వరకు లోపల ఫోల్డ్ అయిపోతుంది హెమ్మింగ్ వర్క్ చేయడానికి. హెమ్మింగ్ వర్క్ అంటే చేతి కుట్లు వేసుకోవడానికి. ఇవి ఒక ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా మనకి మిషన్ లైన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు కట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తున్నాను మీకు. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఈ కటింగ్ అనేది మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి ఈ మిడిల్ పాయింట్కి కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్లయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్లో సరిగా రాదు, మనకి పైకి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది. ఆ విధంగా లేకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ లేదా క్రొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇప్పుడు కూడా మిడిల్ పాయింట్లో మనకి పిన్స్ పెట్టుకోండి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఈ విధంగా వస్తుంది కాబట్టి
స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో పిన్స్ పెట్టుకొని మనం అటు ఇటు మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఎదురు బదులుగా వేసుకోవాలి. అంటే లోతు తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్కి. ఇదే విధంగా వదులుకోకూడదు. మనం హ్యాండ్ ఎప్పుడు లోతు తీసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ అనేది ఈ విధంగా వెనక భాగానికి ముందు భాగానికి మనకి రాంగ్ సైడ్ రావాలి. మనకి డిజైన్ అయితే తెలుస్తుంది కానీ మనకి రాంగ్ సైడ్ అనేది ప్లెయిన్ తెలియదు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మా వీడియోస్ యూజ్ అవుతుందనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా కటింగ్లోనే అన్నీ మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్లు అనేవి మనం పక్కన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని వెనక్కి తిప్పుకొని మనం పైనుంచి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి. కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి. ఇది మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.